చేనేత వస్త్రాలను ధరిద్దాం, నేతన్నలకు అండగా ఉండాలంటూ పిలుపునిచ్చారు బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని గాంధీ రోడ్లో ఈరోజు చేనేత కార్మికులను ఘనంగా సత్కరించారు బీజేపీ నేతలు. వారు తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ, చేనేత వృత్తిని కులవృత్తిగా భావించి పోగును వస్త్రంగా మలచి మనిషి మానాన్ని కాపాడుతున్న వ్యక్తి చేనేత కార్మికుడిని కొనియాడారు. చేనేత వస్త్రాలను కొనడం ద్వారా మన కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడగలిగిన వారమవుతామన్నారు. చేనేత కార్మికులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని గుర్తు చేశారు. బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, పనిభూషణ్ రెడ్డి, దేవానంద్, వీరభద్రరావు, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మల్లారపు రవిప్రసాద్, జెజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేనేత వస్త్ర దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్ర కళాకారులను మనం ప్రోత్సహించాలని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో చేనేత వస్త్ర దినోత్సవం ఘనంగా జరుపుకొని చేనేత వస్త్రాలను మనం కొని అవి ధరించడం వల్ల ఆ చేనేత వస్త్ర కళాకారులను మనం ప్రోత్సహించవచ్చు అని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. దానిలో భాగంగానే ఈరోజు స్థానిక తిరుపతి గాంధీ రోడ్లోని విజయ ఖాదీ భాండార్లో ఈరోజు చేనేత వస్త్రాలను మేము కొని చేనేత వస్త్ర కళాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొని అవి ధరించడం వల్ల శరీరానికి కూడా హాయిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత కళాకారులను ప్రోత్సహించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ చేనేత వస్త్ర దినోత్సవ శుభాకాంక్షలు.